ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా పార్రి. నిజంగా మన తెలంగాణ రోడ్డు ఎక్కింది. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు నిరుద్యోగులు. ఇచ్చిన మాట తప్పిన సర్కారు మీద యుద్ధమే చేస్తాండ్లు. ఓట్లకు ముందు రేవంత్ సారు నిరుద్యోగులకు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పిండోలా. ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తానన్నాడా లేదా? మరి వచ్చి 2 ఏళ్ళాయే. ఎటువైనా ఇక నౌకర్లు ఇగో గిట్లనే అడిగేదందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు. మరి సర్కారు ఊకుంటదా? ఆగో నిరుద్యోగులను నడి రోడ్డు మీదికి తెచ్చిన సర్కారు ఇప్పుడు వాళ్ళ మీద లాఠీలతోని వాతలు పెడుతుంది. ఏంది అసలు? రేవంత్ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హైదరాబాద్లో నిరుద్యోగులు ర్యాలీ తీసిర్రోళ్ళ. 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్తే నమ్మి గెలిపించుకుంటుమి. ఇప్పుడు నోట్లే మన్ను పోతువి. ఇదెక్కడి అన్యాయం అనుకుంటా ధర్నా చేసిర్రు. ఒకరు కాదు, 2 కాదు, 100 మంది నిరుద్యోగులు. అటు దిల్సుఖ్ నగరు, ఇటు అశోక్ నగరు, అటు జిల్లాలలో కూడా నిరుద్యోగులు బయటకొచ్చి ధర్నాలు ర్యాలీలు తీసిర్రు. ఇక నిరుద్యోగులు మరల పడుతుంటే మన రేవంత్ సార్కు కోపం వత్తదాయే. వాళ్ళ బాధేందో అరుసుకోవాల్సింది పోయి పోలీసులను దింపింది. నిరుద్యోగుల మీద రుబాబ్ చేసిర్రు, లాఠీలతో కొట్టిర్రు, గొర్ర గుంజుకపోయిర్రు. ఆగు పాపంగి అన్న చూడు, పోలీసులు చేసిన కథకు ఎంత బేవోష అయిపోయిండో. అయ్యయ్యో, పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం నిరుద్యోగి సమస్యలు కింద పడిపోయాడు. ఏందోల్లా ఈ గోస మన తెలంగాణకు? వీళ్ళేమన్నా పైసలు అడిగిర్రా లేకుంటే పదవులు అడిగిర్రా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటుర్రు. 2 లక్షల ఉద్యోగాలు అలాంటివి కమస్ కమ్ నోటిఫికేషన్లన్నా వేయమంటుర్రు. జాబ్ క్యాలెండర్ ముచ్చట ఎటువాయి అని నిలదీస్తుర్రు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ని మీరు ఖచ్చితంగా విడుదల చేస్తే మేము ఈ విధంగా కాదు కదా, విచక్షణ రహితంగా పోలీసులు మీరు దమనకాండని నిర్వహిస్తా ఉన్నారు కదా, ఇది మీకు తగదనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. మీరు జాబ్ క్యాలెండర్లు ఇచ్చేయండి. అదే పాటు శ్రీధర్ బాబు గారు, మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీకు తెలియదా 2 లక్షల జాబులు ప్రభుత్వ ఉద్యోగంలో వస్తాయా రావా అనేటువంటిది మీకు తెలుసు కదా. మీకు తెలియనప్పుడు మీరు మేనిఫెస్టోలో ఏ విధంగా ఇచ్చారనేటువంటి మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీనే 2 లక్షల ఉద్యోగాలు హామీనే మేము జాబులు ఇవ్వమని అడుగుతున్నాం. అంతేనా? ఈ పోలీసుల రాజ్యం మీరు అంటున్న ప్రజాపాలన పొద్దు నుంచి మాకు ఆకలేదు. 5 రూపాయల భోజనం తినే సిటీ సెంటర్ లైఫ్ లో మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది ఏది, మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అడిగింది. కానీ మాకు నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వకుండా మా నరవస్థం అయిపోయింది. ఇప్పటికైనా మా బాధలు తెలుసుకుంటారని మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే
అందుకే రండి. మీరు మా సిటీ సెంటర్ లో మీరు ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చారు కదా, ఈ రోజు శ్రీధర్ బాబు గాని రేవంత్ రెడ్డి గాని రండి అని సవాల్ ఇస్తున్నాం. నిజం చెప్తున్నా, 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన తెలంగాణలా ఉద్యమాలు నడుతున్నాయి. వీళ్ళు వాళ్ళు అని కాదు, చెయ్యిపాటి పాలనలా ప్రతి ఒక్కరిది తండ్లాటనే, ఆరిగోసనే. రైతులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, ఆడపడుచులు, ఆశా వర్కర్లు, గిట్లా తెలంగాణ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఈ చెయ్యిపాటి సర్కారు చేసిన మోసంతోని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుంది. మన తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం? మన కాడ ఆంధ్ర పాలన అద్దే అద్దు. ఆంధ్ర పాలకులు తెలంగాణను ఎండబెడుతుర్రు, మన నీళ్లను ఎత్తుకోబోతుర్రు, మన నౌకర్లను తీసుకోబోతుర్రు, మన పైసలు మాయం చేస్తుర్రు, మన మీద పెత్తనం చేస్తుర్రానే కదా. ఇక మన రాష్ట్రం మనకు వచ్చినాక మన కేసీఆర్ సారు ఆంధ్ర సర్కారు కుట్రలు లేకుండా చేసిండు. ఆంధ్ర సీఎంను కరకట్టకు పంపిండు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? మళ్ళా పాత కథనే అవుతుంది. మన తెలంగాణను చంద్రాల సారే ఏళ్తుండా అన్నట్లయితుంది. అంతేనా కాదా? ఆగో చెప్పమంటే చంద్రాల సారు ఒక ఉద్దరం ముచ్చట చెప్తాడు అనుల్లా. అంటే హైదరాబాద్ను నేనే కట్టినా, తెలంగాణను నేనే డెవలప్ చేసిన, ప్రాజెక్టులన్నీ నా పుణ్యమే, నీళ్లు పారుతున్నాయంటే నా ఆలోచననే. ఇక గిసాంటి ముచ్చట్లు బాగా చెప్తాడు. తెలంగాణ వచ్చినా కూడా గిసాంటి ముచ్చట్లు చెప్తానే కేసీఆర్ సారు చంద్రాల సారు అసలు కథ ఏందో బయట పెట్టి నోరు మూయించిండు. ఇక ఇప్పుడు కేసీఆర్ సారు పక్కకు జరిగిండు, చంద్రాల సారు శిష్యుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిండు. ఇక ఇంకేమున్నది, మళ్ళా చంద్రాల సారు పాత ముచ్చట్లు బయటకు తీస్తాండు. ఆగో ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా, నేనే పూర్తి చేశా. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం, నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆగనట తెలంగాణలో నీళ్లు పారుతున్నాయంటే సారు చేయవట్టేనట. ఇక ఇప్పుడు గా నీళ్లను ఎత్తుకపోయే కుట్ర నడుపుతుండు కదా బనకచెర్ల మల్లన్న సాగర్ అనుకుంటా. మన నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోతుండు. చంద్రాల సార్ అడిగిన కొద్దీ సెంటర్లనేమో పర్మిషన్ల మీద పర్మిషన్లు ఇస్తాండ్రు. ఇక మన రేవంత్ సారేమో గురువు మాట జవదాటద్దు అనుకుంటా చుప్ జాబు ఉంటుండు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్రేషన్ కాకుంటే ఏంది అసలు? చంద్రాల సార్ మన తెలంగాణ నీళ్ళ మీద గింత ఇష్టం పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే సార్ను వెనక నుండి నడిపించేది చేయి పార్టీ పువ్వు పార్టీనేనా కాదా? చిన్న పోరాని కూడా సమజైతుంది వీళ్ళ లాలిత కాలలు. అంతెందుకోలా మన తెలంగాణ సాగునీటి జనవనరుల సలహాదారునిగా రిటైర్డ్ IAS ఆఫీసర్ ఆదిత్యదాస్ ను మన రేవంత్ సర్కార్ పెట్టింది. ఈ ఆదిత్యనాథ్ దాసు ఎవరు? ఇదివరకు మన తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నాయన, నీళ్ల విషయంలో ఆంధ్ర సర్కార్ దిక్కు నిలబడ్డాయన. అసొంటి సార్ను మన తెలంగాణ ప్రభుత్వం ఈ నీళ్ల పంపకాల మీద సలహాదారునిగా పెట్టిందంటే ఏందన్నట్టు? అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా నోళ్ళ. గిట్లనే అంటున్నారు మరి. ఇక ఇంకో దిక్కు మన తెలంగాణ మీద పాయనం ఉన్నట్టు అసలు ఇటు రేవంత్ సారు అటు చంద్రాల సారు ఏమన్నా ముచ్చట చెప్తురా? నీదికి నీతులు చెప్పుకుంటేనే వెనక నీళ్లను ఎత్తుకోబోకుంటా గోతులు దావుడు పెడుతురు. కేసీఆర్ సారు సీఎం కున్న 9 ఏళ్లు అసలు చంద్రాల సార్ మన తెలంగాణ దిక్కు నజరేసే ధైర్యం చేసిందా? కరకట్ట పోయినాక మన తెరువుకొచ్చిందా? కానీ ఇప్పుడు చూడు రేవంత్ సార్ను అడ్డం పెట్టుకొని ఇక కడుపులో ఉన్న కత్తుల్ని ఎట్లా బయటికి తీస్తాడో. అంటే తోడు దొంగలు కలిసి మన తెలంగాణను ముంచి ఉపాయం కాకుంటే ఇంకేంటిది ఇది? ఇక గిట్లనే గర్వైతురు జనాలు. మన రేవంత్ సార్కు ఆంధ్రోళ్ళన్నా ఆంధ్ర చంద్రాల సారన్నా ఎంత పాయరమో మీరు కండ్లారా చూస్తూనే ఉన్నారు కదా.
ఆఖరికి మన తెలంగాణ పండుగల కంటే కూడా ఆంధ్ర పండుగల మీదనే సార్కు పానం బాగా కొట్టుకుంటుంది అనిపిస్తుంది. సంక్రాంతి అంటేనే ఆంధ్రలో ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళే బరాబర్ సొంతూర్లకు పోతారు. ఇక వాళ్ళ కోసం టోల్గేట్ ఫీజు మాఫీ చేసిండు కదా, మరి మనకేం చేసిండో ఎరికేనా చూడుర్రి. ఇంకేం చేస్తాడు? నెత్తి మీద బండరాయి ఎత్తాడు. ఎత్తడేంది ఏసిండు కూడా. పండుగలకు జాతరలకు మన తెలంగాణ జనాలు బాగా ప్రయాణం చేస్తాన్లని స్పెషల్ బస్సులు అనుకుంటా టికెట్ ఛార్జీలు పెంచే ఇగురం పెట్టుకున్నాడు కాదు. ఈ పాటికే మీకు ఎరక అయ్యి ఉండాలి. అయితే సంక్రాంతికి మన తెలంగాణలో 6,000 స్పెషల్ బస్సులు ఎత్తాందట సర్కారు. ఇక పిల్లలకు సెలవులేనాయే, జనాలు ఊర్లలకు పోతారు కదా, ఖతం. ఇక గట్లెట్లా వాళ్ళ ముఖంలో నవ్వు తెప్పియాలా అనుకున్నాడో ఏం పాడో గాని టికెట్ రేట్లు వెంచనే పడేసిర్రోళ్ళ. 100 రూపాయల టికెట్ ఉంటే పండగ సెలవులలో 150 పెట్టాలన్నట. ఇక చెప్పు కాత. అదే సంక్రాంతికి చూడు, ఆంధ్ర జనం పోయేదందుకు మాత్రం టోల్ గేట్ ఫీజులు మాఫీ చేసిర్రు. వాళ్ళు పుక్కట్లకు పోవచ్చట. ఎక్కువ ఆంధ్ర పబ్లిక్ వాళ్ళ ఊర్లలోకి పోయేటందుకు మన ఆర్టీసీ బస్సులు ఎక్కరు, ప్రైవేట్ బస్సులు లేకుంటే కార్లలో పోతారు. ఇక వాటికి టోల్ గేట్ కట్టనవసరం లేదని మొన్ననే ఆర్డర్లు వేసే. అదే మనకేమో డబుల్ ఛార్జీలు వసూలు చేయబట్టే. రేపు సమ్మక్క సారక్క జాతరకు నన్న టోల్ గేట్ మాఫీ ఎత్తడేమో అనుకుంటే ముందుగానే ఛార్జీలు పెంచుడు పెట్టిండు. ఇక ఒగ్గిట్లున్నదోలా ఈ షెయిపాటి సర్కారుకు మన తెలంగాణ మీద పాయిరం. అంటే సొంత రాష్ట్రం జనాల మీదనేమో సవితి ప్రేమ, పరాయి రాష్ట్ర పోల మీదనేమో ఎక్కలేని ప్రేమ గిట్ల వంగుకత్తాంది. ఇగో గిట్లనే అనుకుంటా జనం శాపాలు పెడుతుర్రు. ఈ దొంగలు పాడుగాను ఏం మనుషులో ఏమోపో. నిజం చెప్తున్నా, ఈ దొంగల గురించి చెప్పి నాకే యాష్టకత్తంది కానీ వాళ్ళు మాత్రం మారతలేరులా. అయినా దొంగలు ఎందుకు మారుతారు పాటూరి? మరి గంత యాష్టకత్తే చెప్పుడు బంద్ పెట్టరాదు అంటారా? చెప్పొద్దనే అనుకుంటా, కానీ వాళ్ళ కళా పోషణలు ఉత్తగా ఉంటలేవుల్లా గట్లా చూయిస్తుర్రు. మరి ఆగో ఇగో పాపం గిడ చూడుర్రి, ఈ పెద్ద మనుషులు ఏమో రంది పెట్టుకున్నారు కదా. ఏమైంది తాత, ఏంది నీ బాధ? అది ఇప్పటి నుంచి ఏదో అనుకొని ఉన్నారమ్మా. నేను ప్యాసలు ఇస్తే ఆడవాళ్ళు ఉన్నారు, పళ్ళు వేసి ప్యాస వేసుకుంటే వెనక పళ్ళు వచ్చి అటు నుంచి వచ్చి పట్టుకొని దొంగ నేను అరుస్తున్నాను. ఆ చేతిలో ఉన్న సాకు ఉంది ఆయన దగ్గర, సాకు ఉంది. ఆ దొంగను అరిస్తే పీకేటప్పటికి చేయలేకపోయింది. అయ్యో ఏమో చెప్తాండు కానీ అర్థమైతలేదు. ఓ అవ్వ గట్లేడువ పడుతుంది, నువ్వన్న చెప్పు మంచిగా ఏమైందో. అక్కడ దాకా పోలాన్ని ఇక్కడ పోసుకొని ఇంట్లో తిరుగుతుండంటే వచ్చి డోర్ మూసేసి ముసలాయన కింద పడుకోబట్టేప్పటికి ఆయన్ని సప్ట్ డోర్ రావట్లేదు. వచ్చి నా మెడకాయ పట్టుకున్నాడు. దుప్పటి ఉంది, సరికోట ఉంది, చీర ఉంది. అన్ని ఉడగా నా మెల్ల పడుకున్నదాన్ని ఇలా తడుతుండే ఒడురా అలా పట్టుకుని అలా మంచి మీద ఎలా జారిపోయి ఇలా పట్టుకున్నాడు. ఆయన వదలలేదు. ఇలాగే పట్టుకుని అంత ఆడు సగం దిగినాక వాడు వదిలాడు. ఆ కత్తి ఉంది వాడి చేతిలో, కత్తితోటి వాడి దిగి ఆ కత్తి ఇంట్లో కుర్చీ కదా పోయింది. పాపం నేను చెప్తానులా. ఏందంటే వీళ్ళు ఖమ్మంలో ఉంటారు, ఇద్దరే ఉంటారట ఆలుమొగలు. అయితే రాత్రి వీళ్ళ ఇంటికి ఒకటి వచ్చిండు, వాడు దొంగోడు. ఇంట్లో ఉన్నలేని అన్ని ఎత్తుకోపోదామని చూసిండు. పాపంకి తాత అడ్డం పడ్డాడు, కానీ వాడు ఊకున్నాడా? వాని చేతులు ఇరిగిపోను. తాతను కత్తితోని పొడిచిండోళ్ళ, కత్తితోని. వాడే మనిషి అసలు. ఆగో షైకి దెబ్బ కూడా తాకింది చూడు. పాపం పెద్దవ్వ నిద్రపోయినాక గొలుసు ఎత్తుకోపోదామని చూసిండట వాడు. ఈమె కూడా అడ్డం పడ్డది గాని వాడు ఈమెను కూడా కొట్టిండు. ఏం మనుషుల్లా అసలు వాడు. ఇసొంటి దొంగతనమే జత్యాలలో కూడా జరిగిందోళ్ళ. పాపం మీ గొమ్ముసులవ్వ ఇంటి ముంగట ఏదో పని చేసుకుంటుంటే కొందరు బట్టవాజుగా లాటోళ్ళు వచ్చి పాపం ఈమెను బెదరగొట్టి షైన్లు గీన్లు ఎత్తుకపోయిర్రట. వాళ్ళ కాండ్ల కారం గొట్ట. అసలు ఈ దొంగలేందోలా ముసలోళ్ళ మీద పడ్డరు. పాపం వాళ్లే శాతనైన కాడికి ఉన్నదో లేందో ముతమంత అండుకొని తినుకుంటా రోజులెల్ల తీసుకుంటే ఈ దొంగలేమో వాళ్ళను గిట్ల గోస ఊచుకునే వాళ్ళకి గివేట. ఇవి ఆల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.